మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం అజంతా చిత్రాలు అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తం దర్శనీయ స్థలం. రచయిత నార్ల వెంకటేశ్వరరావు. ముందుగా ఆలోచించండి, చెప్పండి. ఇందులో మొదటి ప్రశ్న: పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? సమాధానం: పై చిత్రంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నారు. కొందరు పిల్లలు బస్సు ఎక్కారు, మరికొందరు ఎక్కుతున్నారు. వారి ఉపాధ్యాయునులు దగ్గరుండి పిల్లలను బస్సు ఎక్కిస్తున్నారు. వాళ్ళు విహారయాత్ర సుఖంగా జరగాలని మాట్లాడుతున్నారు. తర్వాత ప్రశ్న: విహారయాత్ర అంటే ఏమిటి, ఎందుకు వెళతారు? సమాధానం: వినోదం ప్రధానంగా చేసుకొని చేసే యాత్రను విహారయాత్ర అంటారు. ఈ విహారయాత్రలో విజ్ఞాన సంపాదన కూడా ఉంటుంది. ప్రసిద్ధమైన పరిశ్రమలు, ప్రాజెక్టులు, తీర్థయాత్రా స్థలములు, అందమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ విహారాలు, శిల్పకళాక్షేత్రములు మొదలైన వాటిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు. తర్వాత ప్రశ్న: ఒక అందమైన ప్రదేశాన్నో దృశ్యాన్నో చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది? సమాధానం: మన హృదయాన్ని కదిలించి ఏదో చెప్పరాని అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పాఠం ఉద్దేశం: భారతీయ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలెన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించి పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ప్రస్తుత పాఠ్యభాగం నార్ల వెంకటేశ్వరరావు రచించిన నార్ల రచనలు 5వ సంపుటిలోనిది. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠాన్ని చదువుదాం. చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభమేమో కానీ జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా? ఇరుకు కొంప నుంచి కదిలి ఇరుకు బజార్ల వెంట నడిచి అపారమైన సముద్రపు అంచున నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? మన పరిమిత జీవితాలలో తల ఎత్తి అనంతాకాశంలోని అనంత కోటి నక్షత్రాలను పరికించగానే మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? పచ్చని చెట్టుగాని, పచ్చిక బయలుగాని చెదురుగా కానవచ్చే బస్తీలో బతుకుతూ గాలికి తలలు కెరటాల్లా లేచి పడుతూండగా ద్విచక్రాన్ని అంటుతున్నట్టు కానవచ్చే పచ్చని వరిచేలను చూసినప్పుడు కలిగే అనుభూతిని వర్ణించడం సులభమా? హృదయాన్ని ఊపే ఏ అనుభూతిని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని సులభంగా వర్ణించలేము. ఇటీవలనే అజంతా ఎల్లోరాలను చూసి వచ్చిన నన్ను ఏమి చూసి వచ్చినావని మిత్రులు అడిగినప్పుడు నేను వారికి సులభంగా గాని సవిస్తరంగా గాని సమాధానం చెప్పలేకపోవడానికి నేను ఆ దృశ్యాన్ని చూసి రావడం కాక ఆ అనుభూతిలో జీవించి రావడమే కారణమై ఉండాలి. జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ల దూరాన, ఔరంగాబాదుకు ఉత్తరంగా 55 మైళ్ల దూరాన అజంతా గుహలున్నాయి. వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ అంతకు ముందుగాని అటు తర్వాతగాని అందుకొనంతటి మహోన్నత శిఖరాలను అందుకొనగలడానికి ఒక ముఖ్య కారణం స్పష్టం కాకపోదు. గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చని కొండ, అటు పచ్చని కొండ, ఈ 2 కొండల మధ్య వాఘోరా నది రాళ్ల గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచు వెంట కాలినడకన గుహలకు చేరాలి. మీ పైన నీలాకాశం, మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరే వరకు 2-3 మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగు పెడితే దానికి అదే ఒక ప్రపంచం.
ఇటు కొండ అటు కొండ, ముందు కొండ వెనక కొండ, పైన కొండ, పక్కనే నది, నీలాకాశం, నీలాల నీళ్లు, పచ్చని చెట్లు, కమ్మని తావులు. అది వేరే ప్రపంచం. అదొక స్వాప్నిక జగత్తు, భూలోక స్వర్గం. ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది. అయితే అజంతా గుహలను సమీపించగానే తుది మొదలు లేని జగత్తులోకే నేను ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని తలుచుకున్నా అంతే జరుగుతుంది. మీకు ఇటు ఉండే కొండ, అటు ఉండే కొండ, మిమ్ము మెలికలు తిప్పించే కొండ అన్నీ ఒక్కటే. కొండ చివర మెలికే వాఘోరా నది జన్మస్థానం. నేను కొండపైకెక్కి చూడలేదు గాని పైన 7 కొలనులున్నాయట. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తర్వాత కొండ తిరిగిన మలుపులన్నీ తానూ తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్లు ప్రవహించి తపతిలో కలుస్తుంది. వాఘోరా పుట్టిన చోటనే ఉన్నాయి అజంతా గుహలు. వెతుక్కుంటూ వెడితేనే కాని, సాహసించి వెడితేనే కాని కనబడదు ఆ చోటు. వాఘోరా జన్మస్థానం తెలుసుకోవాలనే కుతూహలంతో ఏ సాహసికుడో ఆదిలో అక్కడికి వెళ్లాడు. ఇప్పుడు కొండను త్రవ్వి నదిగట్టున రోడ్డు వేశారు. ఆదిలో ఇటుకొండ అటుకొండ, మధ్యలో నది. నడవడానికి దారైనా ఉండేది కాదట. నది మధ్య నుంచే నడవవలసి వచ్చేదట. మరీ విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప నదిలో నీళ్లు మోకాటి లోతైనా ఉండవు. వాఘోరా పుట్టిన చోట కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుండగా రెండవ వంపు పైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని వ్యూ పాయింట్ అంటారు. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహలున్న మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది. మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్లి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోగా ఎదురుగుండా గుబురు చెట్ల సందులో నుంచి ఏదో చెక్కడపు పని అతడి దృష్టిని ఆకర్షించిందట. సాహసించి అతడు కొండ దిగి వాఘోరా నదిని దాటి తిరిగి కొండపైకి ఎగవాకి చూడగా తనకు అల్లంత దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది. అజంతా గుహలలో 16వ దాని శిరోభాగమని తేలిందట. లోకం మరిచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూసినాడో అదే వ్యూ పాయింట్. వ్యవధి లేక నేను వెళ్లలేదు గాని చాలామంది వ్యూ పాయింట్కి వెళ్లి అక్కడ నుంచి అజంతా గుహలను చూస్తూ ఉంటారు. బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు శకం 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు. చుట్టుప్రక్కల ఊళ్లను, బస్తీలను దోచుకుని ఆ గుహలలో వారు నివసిస్తూ ఉండేవారు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యల పొగలతోనే పెక్కు గుహలలోని కుడ్య చిత్రాలు మసి పూసుకొని పూర్తిగా చెడిపోయాయి. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండవ గుహలోని కుడ్య చిత్రాలు నేటికీ అంతగా చెక్కు చెదరకపోవడానికి కారణమై ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ అజంతా గుహల గురించి ఈ క్రింది విధంగా వివరించాడు. అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది. అయినా అది అతి వాస్తవికమైన లోకమే. ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు. ఇక్కడ అందాలలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు, ఎక్కడ చూసినా స్త్రీలే. కూర్చున్నవారు కొందరు, నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళుతున్నవారు కొందరు. ఎంతో పేరొందినవారు ఈ అజంతా స్త్రీలు. బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీర మూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను, ఈ జగత్తును చిత్రించటంలో వీరు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలినవి బౌద్ధ విహారాలు. మొత్తం 29లో 2-3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఈ 2-3 తప్ప మిగిలిన అన్నింటిలోనూ ప్రతి స్తంభాన్ని, ప్రతి కుడ్యాన్ని, చివరికి కప్పులనైనా విడిచిపెట్టకుండా చిత్రాలతో నింపివేశారు. కాని
ఈనాడు 13 గుహలలో మాత్రమే చిత్రాలు కాదు, వాటి శిథిలాలు మాత్రం కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది 1వ, 2వ, 9వ, 10వ, 16వ, 17వ గుహలలోనే. గుహల గోడలకు మట్టి గిలాబా చేసి దానిపై పలచగా సున్నం పూసి ఆ పూతపై దాని తడి ఆరకముందే చిత్రాలను వేశారు. వానతేమకు మట్టి గిలాబా పొక్కి అది పొరలు పొరలుగా ఊడిపోయినందున కొన్ని చిత్రాలు కాలక్రమాన నశింపు అయిపోయి ఉండవచ్చును. కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా గుహలలో అప్పుడు తలదాచుకున్న బందిబోటు దొంగలు పెట్టిన పొగకు మరికొన్ని మసి పూసుకుపోయాయి. పోతే ఇటీవల కాలంలో శాశ్వత కీర్తి సంపాదన కోసం గోళ్లతో బొమ్మలపై తమ పేర్లను కొందరు వ్రాయడం వల్ల మరికొన్ని చిత్రాలు శిథిలమైపోయాయి. కాగా నేటికీ నిలిచినది మొత్తంలో 100కి 1 వంతో 2 వంతులో. కొన్నాళ్లనాడు జాగ్రత్త పడినా ఇంతకు రెట్టింపు చిత్రాలైనా మిగిలి ఉండేవేమో. 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకోగా వాటిలో చాలా భాగం 1866లో లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధమైపోయాయి. ఇలా దగ్ధం కాగా మిగిలిన వాటికి జాన్ గ్రిఫిల్క్ కాపీలు ఎత్తగా ఆ కాపీలలో సగభాగం సౌత్ కెన్సింగ్టన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బూడిద పాలైనాయి. మేజర్ గిల్ కాపీ చేసిన నాటికి ఇప్పటికంటే కనీసం రెట్టింపు చిత్రాలు ఉండి ఉండాలి. ఇప్పుడు అన్ని చిత్రాలు లేవు సరిగదా, వాటి కాపీలైనా లోకానికి దక్కకుండా పోయినాయి. ఈనాడు మిగిలిన చిత్రాలు మొత్తంలో 100కి 1, 2 వంతులు మాత్రమే అయినప్పటికీ అవే ఒక విశాల ప్రపంచాన్ని దాని ఆశా నిరాశలతో, రాగ విరాగాలతో, ప్రేమ విద్వేషాలతో, సంతోష విషాదాలతో కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. ఇక అన్ని చిత్రాలు మిగిలి ఉంటే అజంతా గుహలను చూడ్డానికి 2 కళ్ళు చాలేవి కావేమో. అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే. సిద్ధార్థుడుగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలెత్తినాడని బౌద్ధ మతస్థుల నమ్మకం. పూర్వ జన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడుగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలలో ఎలాంటి సంబంధం లేనివి ఎన్నో ఉన్నాయి. ఇంతేకాదు, వెలితిగా కాస్త చోటు కనబడితే చాలు దానిలో ఏ ఆకునో, ఏ రెమ్మనో, ఏ పువ్వునో చిత్రించి వేశారు. అది ఇది కాకపోతే ఆ కళాతపస్సులు తమ కుంచెతో ఇటొక గీతను అటొక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి చేశారు. అజంతా గుహల నిర్మాణం క్రీస్తు శకం 1వ శతాబ్దిలో ప్రారంభమైనట్లు 7వ శతాబ్ది మధ్యభాగం నాటికి సమాప్తి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇంచుమించు 7 శతాబ్దాల పాటు కొనసాగిన అజంతా గుహల అలంకరణలో చివరి 200 సంవత్సరాలలో జరిగిన కృషి సర్వోత్తమమైనదని కళాభిజ్ఞులు పలుకుతున్నారు. ఫెర్గుసన్ తీర్పు ప్రకారం 14వ శతాబ్దిలో ఫైజాల్ ఆర్కాన్యాజా ఇటలీలో తల ఎత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటి రాగలిగినవి యూరప్లో లేవు. అజంతా చిత్రాలలో తొణికిసలాడుతున్న భారతీయ జీవితాన్ని, సంస్కృతిని ఏ విజాతీయ చిత్రకారులు వారెంతటి ప్రజ్ఞా సాధకులైనా చిత్రించగలిగి ఉండేవారు కారు. పోయినవి పోగా ఇప్పటికి మిగిలి ఉన్న అజంతా చిత్రాలను చూసి వివిధ భారతీయ జీవితాల్ని గురించి, సంస్కృతిని గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నిజానికి వాటిని మన ప్రాచీన సాంఘిక సాంస్కృతిక చరిత్రలుగా ఎంచవచ్చు. ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది, అప్పటి వృత్తులేవి, వ్యాసంగాలేవి, వినోదాలేవి, ఇలా ప్రశ్నలకు సమాధానాలు కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి. ఒకప్పుడు మన దేశంలో రాణ్మందిరాలు ఏ విధంగా ఉండేవి, రాజుల రాణుల వేషభాషలేవి, రాజసభలను ఏ విధంగా తీర్చేవారు, అప్పటి సైనిక బల నిర్మాణం ఏ తీరులో ఉండేది, నాటి ఆయుధాలేవి, ఇలాంటి ప్రశ్నలకు ప్రత్యుత్తరాలను కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి. ఇంతేకాదు,
అక్కడికి వెడితే మనము ఎన్నో కోణాల సమేతంగా భారత సాయుధ బలాలను సింహళంపై దండయాత్రకు చేరవేసిన భారతీయ నౌకాదళాన్ని చూడవచ్చు. వీర శివాజీ రాజ్యానికై మహాసాగరాలను దాటి వెళ్లాడన్న భారతీయ వణిక్కులను చూడవచ్చు. పర్షియన్ రాయబారులకు దర్శనమిస్తున్న భారతీయ మహీపాలకులను చూడవచ్చు. అన్నింటినీ మించి గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం కేవలం మానవుని వికాసానికే కాక పశుపక్షాదుల జీవితాన్ని సైతం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో చూడవచ్చు. అందువల్ల అజంతా గుహలు యాత్రాస్థలం కావలసింది చిత్రకారులకే కాదు, భారతీయ చరిత్రలో, విజ్ఞానంలో, సంస్కృతిలో, భవితవ్యంలో శ్రద్ధాభక్తులు గల వారందరికీ. రచయిత పరిచయం. నార్ల వెంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కవుతరం అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు, అనువాద రచన, నరకంలో హరిశ్చంద్రుడు అనే నాటకం, నార్లవారి మాట పద్యకావ్యం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. నార్లవారి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో, సుందర శైలిలో సాగుతుంది. ఈ పాఠం ప్రక్రియ యాత్రారచన. రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రారచన. దీనిలో ఆ ప్రదేశం ప్రత్యేకత, ప్రకృతి, రామణీయకత, చరిత్ర వంటి అంశాలుంటాయి. రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తాడు. తర్వాత ఇవి చేయండి. ఇందులో వినడం, మాట్లాడడం. మొదటి ప్రశ్న: మీరు ఏదైనా ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళారా? ఆ ప్రదేశాన్ని గురించి చెప్పండి. సమాధానం: నేను మా తల్లిదండ్రులతో కలకత్తా వెళ్ళాను. అక్కడ ఇండియన్ మ్యూజియం, ప్లానిటోరియం అంటే నక్షత్రశాల చూశాను. మేము పూరీ నుండి పూరీ కలకత్తా ఎక్స్ప్రెస్లో హౌరా స్టేషన్కు చేరాము. మేము యాత్రీ నివాస్లో రూమ్ తీసుకున్నాము. యాత్రీ నివాస్ ఆ స్టేషన్లోనే ఉంది. అక్కడే టిఫిన్ ముగించాము. మెట్రో రైలులో సెంట్రల్ స్టేషన్ నుండి చాందినీ చౌక్ వచ్చి ఎస్ప్లనేడ్ వెళ్ళాము. అక్కడే ఉన్న ఇండియన్ మ్యూజియం చూశాము. అక్కడ ఎన్నో పురాతన వస్తువులు బ్రిటిష్ ప్రభుత్వం నాటివి ఉన్నాయి. వాటిని చక్కగా అమర్చారు. తర్వాత మెట్రో రైల్లో మైదాన్ స్టేషన్కు చేరాం. అక్కడే బిర్లా ప్లానిటోరియం ఉంది, అంటే నక్షత్రశాల. నక్షత్రశాల అద్భుతంగా ఉంది. నక్షత్రాలు, గ్రహాలు అన్నీ చూపించారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడం చూపించారు. బృహస్పతి, శనిగ్రహాలు చూపించారు. ధ్రువ నక్షత్రాన్ని చూపించారు. పాలపుంతను దర్శించాము. మన విశ్వంలో 10 మిలియన్ల నక్షత్రాలున్నాయని చెప్పారు. అందులో చిన్న నక్షత్రం మనం నివసించే భూమి అట. ఈ విహారయాత్ర నాకు మంచి ఆనందాన్ని ఇచ్చింది. పిల్లలు, మీరు కూడా మీరు చూసిన ప్రదేశాన్ని ఈ విధంగా వర్ణించండి. తర్వాత ప్రశ్న: పాఠంలోని ఒక అంశాన్ని గ్రహించి అది మీకు ఎందుకు నచ్చిందో చెప్పండి. సమాధానం: ఈ పాఠంలో 7వ పేరాలో అజంతా గుహలలోకి ప్రవేశించే దారిని నార్లవారు వర్ణించారు. ఆ పేరా నాకు నచ్చింది. అక్కడ ప్రకృతి వర్ణన నాకు నచ్చింది. అక్కడ 4 వైపులా కొండలే ఉన్నాయట. ఇక కొండ పక్కన నది. ఆ నదిలో నీళ్లు నీలంగా ఉన్నాయి. పైన ఆకాశమూ నీలమే. ఆ పక్కనే పచ్చని చెట్లు ఉన్నాయట. ఆ చెట్ల పూలు కమ్మని వాసనలను ఇస్తున్నాయి. నిజంగానే అక్కడికి వెళ్లి చూస్తున్నట్లు నార్లవారు వర్ణించారు. వారు చెప్పినట్లు అది ఒక కలల లోకం. అది నిజంగానే భూలోకంలోని స్వర్గం. వారు చెప్పినట్లు అది నిజంగా మరో ప్రపంచం. అందుకే నాకు ఆ అంశం నచ్చింది. తర్వాత ప్రశ్న: పాఠం చదువుతుంటే మీకు వచ్చిన ఆలోచనలను, అనుభూతిని వివరించండి. సమాధానం: నేను ఎప్పుడూ గుహలు చూడలేదు. అజంతా గుహలు పాఠం చదువుతూ ఉంటే పెద్ద అయ్యాక తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ గుహల అందాన్ని చూసి రావాలనిపించింది. అక్కడ బుద్ధుని చిత్రాలను, నెహ్రూ గారిని సైతం ఆకర్షించిన
అక్కడి అందమైన స్త్రీల చిత్రాలను చూడాలని అనిపించింది. ఆ కొండల వరుస గూర్చి చదువుతూ ఉంటే నిజంగానే ఏదో కలలో కొండల మీద నేను తిరుగుతున్నట్టు అనిపించింది. అందాలు చిందే అజంతా గుహల సౌందర్యాన్ని, అక్కడి చిత్రాలను తప్పక వీలైనంత త్వరలో మా కుటుంబం వారితో కలిసి చూద్దామని ఉంది. తర్వాత చదవడం, అవగాహన చేసుకోవడం. ఇందులో మొదటి ప్రశ్న, పాఠం చదవండి. వర్ణనతో కూడి ఉన్న 5 వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి. చదివి వినిపించండి. వర్ణనతో కూడిన 5 వాక్యాలను గుర్తించి వాటి కింద గీత గీద్దాం. మొదటి వాక్యం, రాళ్ల గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచు వెంట కాలినడకన గుహలకు చేరాలి. తర్వాత వాక్యం, గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చని కొండ అటు పచ్చని కొండ, ఈ 2 కొండల మధ్య వాఘోరా నది. మూడవ వాక్యం, ఇటు కొండ అటు కొండ, ముందు కొండ వెనక కొండ, పైన కొండ పక్కనే నది నీలాకాశం. నాలుగవ వాక్యం, మీకు ఇటు ఉండే కొండ అటు ఉండే కొండ, మిమ్ము మెలికలు తిప్పించే కొండ అన్నీ ఒక్కటే. ఐదవ వాక్యం, కొలను నుంచి కొలనుకు జాలువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. ఈ విధంగా వర్ణనతో కూడిన వాక్యాలను గుర్తించాలి. తర్వాత కింద సూచించిన పదాలతో మొదలయ్యే పేరాలు చదివి సరిపోయే శీర్షికలను సూచించండి. మొదటిది ఇటీవలనే, దానికి ఎదురుగా అజంతా దృశ్యాలు అవ్యక్తానుభూతి. తర్వాత వాఘోరా నది పుట్టి, దానికి శీర్షిక వ్యూ పాయింట్ మేజర్ గిల్. తర్వాత గుహల గోడలకు అజంతా చిత్రాలు శిథిలమైన తీరు. తర్వాత అజంతా గుహల నిర్మాణ కాలం. ఇక్కడ అందాలొలుకు, అజంతా గుహలలో స్త్రీల చిత్రాలు. ఈ విధంగా పేరాలకు శీర్షికలను సూచించాలి. తర్వాత కింది పేరా చదివి పట్టికను పూరించండి. పేరా, అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలినవి బౌద్ధ విహారాలు. మొత్తం 29లో 3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఇవి తప్ప మిగిలిన అన్నింటినీ చిత్రాలతో నింపివేశారు. కాని ఈనాడు 13 గుహలలో మాత్రమే ఆ చిత్రాల శిథిలాలు కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది 1వ, 2వ, 9వ, 10వ, 16వ, 17వ గుహలలోనే. అజంతా గుహలలోని కొన్ని చిత్రాలకు నకళ్లు వేయించి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని అజంతా పెవిలియన్లో భద్రపరిచారు. ఇప్పుడు మనం ఈ పట్టికను పూరించాలి. అజంతా గుహలు, ప్రారంభించి వదిలిన గుహలు, చెక్కు చెదరని చిత్రాలున్న గుహలు, శిథిలావస్థలో చిత్రాలున్న గుహలు, పూర్తిగా కనుమరుగైన చిత్రాల గుహలు, మొత్తం గుహలు. ముందుగా ప్రారంభించి వదిలిన గుహలు, దాంట్లో సమాధానం 3. తర్వాత చెక్కు చెదరని చిత్రాలున్న గుహలు 6, శిథిలావస్థలో చిత్రాలున్న గుహలు 13, పూర్తిగా కనుమరుగైన చిత్రాల గుహలు కూడా 13. మొత్తం గుహలు 29. ఈ విధంగా ఈ పట్టికని పూర్తి చేయాలి. తర్వాత పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, నార్ల వెంకటేశ్వరరావు గురించి రాయండి. సమాధానం, నార్ల వెంకటేశ్వరరావు డిసెంబర్ 1, 1908 సంవత్సరంలో కృష్ణా జిల్లా కవుతరం గ్రామంలో జన్మించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. ఈయన నిరంతరం సమాజం మేలు కోసం కృషి చేసిన మేధావి. ఈయన రష్యన్ కథలు అనువాదం, నరకంలో హరిశ్చంద్రుడు అనే నాటకం, నార్లవారి మాట అనే పద్యకావ్యం రాశాడు. ఈయన రచన సరళంగా సొగసైన భావాలతో సుందర శైలిలో నడుస్తుంది.
తర్వాత ప్రశ్న, అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి? వాటి విశిష్టతను తెలపండి. సమాధానం, జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ల దూరాన, ఔరంగాబాదుకు 55 మైళ్ల దూరాన అజంతా గుహలు ఉన్నాయి. అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ అంతకు ముందుగాని ఆ తర్వాత గాని అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకొంది. వాఘోరా పుట్టిన చోటుననే అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు అక్కడ చిత్రాలను చిత్రించారు. అజంతా గుహలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకుని వెడతాయని చెప్పి నెహ్రూ గారు అజంతా చిత్రకళను మెచ్చుకున్నారు. తర్వాత ప్రశ్న, వాఘోరా నది గురించి రాయండి. సమాధానం, అజంతా గుహలు వాఘోరా నది పుట్టిన చోటనే ఉన్నాయి. అజంతా గుహలను సమీపిస్తుంటే రెండు వైపులా పచ్చని కొండలుంటాయి. ఆ రెండు కొండల మధ్య వాఘోరా నది ఉంది. కొండలు అక్కడ ఎన్ని కనిపించినా అవన్నీ ఒకే కొండ. ఆ కొండ చివర మెలికే వాఘోరా నది జన్మస్థానం. కొండపైన 7 కొలనులు ఉన్నాయి. ఒక కొలను నుండి మరో కొలనులోకి ప్రవహిస్తూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తర్వాత కొండతో పాటు తాను కూడా మెలికలు తిరిగి సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్లు ప్రవహించి తపతి నదిలో కలుస్తుంది. తర్వాత ప్రశ్న, నేడు అజంతా గుహలు ఏ స్థితిలో ఉన్నాయి? సమాధానం, అజంతా గుహలు మొత్తం 29. వీటిలో 3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఈనాడు 13 గుహల్లోనే చిత్రాల శిథిలాలు కనిపిస్తున్నాయి. నేడు 1, 2, 9, 10, 16, 17 గుహల్లోనే చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలున్నాయి. వాన తేమకు మట్టి గిలాబా పొక్కి పొరలు పొరలుగా ఊడిపోయినందువల్ల కొన్ని చిత్రాలు పాడైపోయాయి. అక్కడ బందిపోటు దొంగలు మకాం పెట్టి వంట పెట్టిన పొగకు మరికొన్ని మసిబారాయి. కొందరు గోళ్లతో తమ పేర్లు ఆ బొమ్మలపై రాయడం వల్ల కొన్ని చిత్రాలు శిథిలమయ్యాయి. మొత్తంపై 100కి 1 వంతో 2 వంతులో చిత్రాలు మాత్రమే అజంతా గుహలలో నేడు మిగిలాయి. తర్వాత ప్రశ్న, అజంతా శిల్పాలలో ఏమేమి ప్రతిబింబిస్తాయి? సమాధానం, అజంతా చిత్రాలు ఒక విశాల ప్రపంచాన్ని ఆశా నిరాశలతో, రాగ విద్వేషాలతో, ప్రేమ ద్వేషాలతో, సంతోష విషాదాలతో కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం మనుష్యులకే కాక పశుపక్షాదుల జీవితాన్ని సైతం ఎంత పవిత్రం చేసిందో, తేజోవంతం చేసిందో ఈ అజంతా శిల్పాలు ప్రతిబింబిస్తాయి. అంతేకాదు, ప్రాచీన కాలంలోని భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, ఆనాటి వృత్తులేవో, వ్యాసంగాలేవో, వినోదాలేవో తెలుసుకోవాలనుకునేవారు అజంతా గుహలకు వెళ్లి దర్శించాలి. తర్వాత స్వీయ రచన. కింది ప్రశ్నలకు 5 వాక్యాలలో సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, మేజర్ గిల్ వేటకు వెళ్లి తొలిసారిగా అజంతా గుహలను దర్శించినట్టు చదివారు కదా. దీనివల్ల మన దేశానికి జరిగిన మేలు ఏమని భావిస్తున్నారో రాయండి. సమాధానం, అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతోంది. వాటిలో ఎన్నో చిత్రాలు పోయినా ఇప్పటికీ మిగిలి ఉన్న అజంతా చిత్రాలను చూసి వివిధ భారతీయ జీవితాల్ని గురించి, సంస్కృతిని గూర్చి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. నిజానికి అజంతా చిత్రాలు మన ప్రాచీన సాంఘిక, సాంస్కృతిక చరిత్రలని భావించవచ్చు. మేజర్ గిల్ అజంతా గుహలను దర్శించి మనకు వాటిని గూర్చి తెలపడం వల్ల మనకు ఎంతో మేలు జరిగింది. ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది, నాటి వృత్తులేవి, వారి వ్యాసంగాలేవి, వినోదాలేవి అనే ప్రశ్నలకు మనకు సమాధానాలు ఈ చిత్రాల వల్ల లభిస్తున్నాయి. ఒకప్పుడు మన దేశంలో రాణ్మందిరాలు, రాణులు, రాజులు, వారి వేషభాషలు ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చేవారో అజంతా చిత్రాల వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత ప్రశ్న,
జవహర్లాల్ నెహ్రూ అజంతా మనసు ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది అన్నాడు. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడో రాయండి. సమాధానం: అజంతా గుహలను మన తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు దర్శించి ఆ చిత్రాలను చూస్తే మన మనస్సు కలల ప్రపంచంలోకి వెడుతుంది అన్నారు. అజంతా గుహల్లో అందమైన స్త్రీల చిత్రాలు అనేకం ఉన్నాయి. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యంగనలు మొదలైన అనేక స్త్రీల చిత్రాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న స్త్రీల చిత్రాలలో కొందరు స్త్రీలు కూర్చున్నారు, కొందరు నిలబడి ఉన్నారు, మరికొందరు ముస్తాబు చేస్తున్నారు, కొందరు ఊరేగింపుగా వెడుతున్నారు. ఈ అజంతా స్త్రీల చిత్రాలు ఎంతో పేరు పొందాయి. అలాగే అక్కడ బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చిత్రకారులు బుద్ధుని చిత్రాలను ఎంత శ్రద్ధతో అందంగా తీర్చిదిద్దారో అంతే శ్రద్ధతో స్త్రీల చిత్రాలను సైతం అందాలొలికేలా గీశారు. అటువంటి సుందర చిత్రాలను మనము కేవలం కలల్లోనే చూడగలము, వాస్తవిక లోకంలో చూడలేము. అందుకే నెహ్రూ గారు ఆ చిత్రాలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడతాయి అని నిజం చెప్పారు. తర్వాత ప్రశ్న: ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది? అప్పటి వృత్తులేవి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి. ఇలా అనడం వెనుక నార్ల వెంకటేశ్వరరావు గారి భావం ఏమై ఉంటుందో రాయండి. సమాధానం: అజంతా చిత్రాలు చూస్తే ప్రాచీన కాలంలోని వివిధ భారతీయ జీవితాలని గురించి, వారి సంస్కృతిని గూర్చి, వారి వృత్తులను గూర్చి, వారి సంఘ వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు. ఆ అజంతా చిత్రాలలో ఒకప్పుడు మన దేశంలో రాజమందిరాలు ఏ విధంగా ఉండేవో, రాజులు రాణులు వేషభాషలు ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చుకునేవారో తెలుస్తుంది. రాజుల సైనిక బల నిర్మాణం, వారి ఆయుధాలు ఎలా ఉండేవో ఆ చిత్రాల వల్ల తెలుసుకోవచ్చు. అక్కడ చిత్రాలలో మన భారత సాయుధ దళాలు, సింహదళ దండయాత్ర చేసిన నౌకాదళ చిత్రాలున్నాయి. వీర శివాజీ రాజ్యానికై సముద్రాలు దాటి వెళ్లిన భారతదేశ వర్తకుల చిత్రాలున్నాయి. పర్షియన్ రాయబారులకు దర్శనం ఇచ్చిన మన భారతీయ రాజుల చిత్రాలు ఉన్నాయి. అందువల్లనే నార్లవారు అజంతా చిత్రాల ద్వారా ఆనాటి భారత సాంఘిక వ్యవస్థ రూపం వెల్లడి అవుతుందని చెప్పారు. తర్వాత ప్రశ్న: అజంతా గుహలను చూడడానికి 2 కళ్ళు చాలవు అని రచయిత అన్నాడు కదా, ఇలా 2 కళ్ళు చాలవు అనే మాటను ఇంకా ఏ సందర్భాలలో వాడతారు? కొన్నింటిని తెలపండి. సమాధానం: ఎంత గొప్ప అందాన్ని అయినా మనం మన 2 కళ్ళతోనే చూడగలం. బాగా అందమైన వస్తువును ఎంతగా చూచినా తృప్తి కలగదు. అలాంటప్పుడు ఆ అందాలను చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు అని అంటారు. నార్ల వెంకటేశ్వరరావు గారు అజంతా చిత్రాల అందం చూడ్డానికి మనకు ఉన్న 2 కళ్ళు చాలవు అన్నారు. అలాగే కింది సందర్భాల్లో కూడా 2 కళ్ళు చాలలేదు అంటూ ఉంటాము. మొదటిది, వెంకటేశ్వర స్వామిని గుడిలో ఆభరణాలతో అలంకరించినప్పుడు ఆ సొగసులను చూడ్డానికి మన 2 కళ్ళు చాలలేదని అంటాం. 2, చంటి పిల్లవాడిని చక్కగా అలంకరించి తొట్టిలో వేసి ఊపుతాం. ఆ పిల్లవాడు బోసినవ్వులు నవ్వుతాడు. అప్పుడు కూడా ఆ పిల్లవాడి బోసినవ్వుల అందాలను చూడ్డానికి 2 కళ్ళు చాలలేదని అంటాం. తర్వాత కింది ప్రశ్నలకు 10 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న: ప్రస్తుత పాఠ్యభాగం ద్వారా అజంతా గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి. సమాధానం: అజంతా గొప్పతనం. జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ల దూరంలో, ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ల దూరంలో అజంతా గుహలు ఉన్నాయి. వాఘోరా నది పుట్టిన చోటుననే ఈ గుహలు ఉన్నాయి. 4 పక్కలా కొండలు, పచ్చని చెట్లు, నీలాకాశం, అదొక కలల లోకం, భూలోక స్వర్గం. మేజర్ గిల్ అనే మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్లి ఈ గుహలను మొదటగా చూశాడు. 30 సంవత్సరాలు కష్టపడి ఎన్నో చిత్రాలను కాపీ చేసుకుని వాటిని అతడు లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో పెట్టాడు. ఈనాడు మిగిలిన అజంతా చిత్రాలు 100కి 2 మాత్రమే. అన్ని చిత్రాలు మిగిలి ఉంటే అజంతా గుహలు చూడ్డానికి మన 2 కళ్ళు చాలేవి కావు. అజంతా చిత్రాలలో సిద్ధార్థుని జాతక కథలే ఎక్కువ.
జాతక కథలతో సంబంధం లేనివి కూడా ఉన్నాయి. ఆ కళా తపస్సులు తమ కుంచెతో సౌందర్య సృష్టిని చేశారు. ఇవి మొత్తం 29 గుహలు. అజంతా గుహల నిర్మాణం ప్రథమ శతాబ్దిలో మొదలై 7వ శతాబ్ది వరకు సాగింది. 14వ శతాబ్ది నాటి వరకు మన అజంతా చిత్రాలంత అందమైన చిత్రాలు యూరప్ ఖండంలో లేనే లేవట. నెహ్రూ గారు అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది అని మెచ్చుకున్నారు. అజంతాలో ఎన్నో అందమైన స్త్రీల చిత్రాలున్నాయి. బుద్ధుని సుందర చిత్రాలున్నాయి. అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది. ఇంత అందమైన చిత్రాలు ఏ విదేశీ చిత్రకారుడు గీయలేడు. ఈ అజంతా చిత్రాలు ప్రాచీన కాలంలో మన భారతీయ సాంఘిక వ్యవస్థ స్వరూపాన్ని తెలుపుతాయి. ఆనాటి రాజుల మందిరాలు, వారి వేషభాషలు, సైనిక వ్యవస్థను గూర్చి తెలుపుతాయి. కాబట్టి అజంతా గుహలను చిత్రకారులే కాదు, భారతీయ చరిత్రలో, విజ్ఞానంలో, సంస్కృతిలో శ్రద్ధాభక్తులు ఉన్నవారందరూ తప్పక దర్శించాలి. తర్వాత ప్రశ్న. రచయిత అజంతా చూసి అక్కడి విశేషాలు రాశాడు కదా, అలాగే మీరు కూడా చూసిన లేదా తెలుసుకున్న ఒక దర్శనీయ స్థలానికి సంబంధించిన విషయాలు రాయండి. సమాధానం: హరిద్వార్, రిషికేశ్ యాత్ర. నేను మా తల్లిదండ్రులతో ఉత్తరాది యాత్రలకు వెళ్లి హరిద్వార్, రిషికేశులు చూశాను. ఇవి ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి గొప్ప పుణ్యక్షేత్రాలు. గంగానదీ తీరాన ఉన్నాయి. మేము కాశీ నుండి హౌరా డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి హరిద్వార్ ఉదయం 9 గంటలకు వెళ్లాము. మా సామాన్లు స్టేషన్ క్లాక్ రూంలో ఉంచి హరిద్వార్లో పేరు పొందిన స్నానఘట్టం హరీకి ప్యారీ చేరుకున్నాం. అక్కడ గంగ మహావేగంగా ప్రవహిస్తుంది. అక్కడ ఇనుప గొలుసులు పట్టుకుని నీటిలోకి దిగాలి, లేకపోతే అంతే సంగతి. అది గొప్ప అనుభవం. ఆ నీరు మహాపవిత్రం. అక్కడ గంగలో దీపాలు వదులుతారు. అవి చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. భోజనం ముగించి మానసాదేవి ఆలయానికి వెళ్ళాం. ఈ గుడి కొండ మీద ఉంది. ఈ అమ్మవారికి 3 ముఖాలు: కాళీ, లక్ష్మీ, సరస్వతి. ఆమె 3 తల్లుల మూల రూపం. గుడిపైకి వెళ్లడానికి రోప్వే ఉంది. ఆ ఉయ్యాలలో ప్రయాణం చాలా చిత్రంగా ఉంటుంది. నడిచి కొండపైకి వెళ్లవచ్చు. అది చాలా కష్టం. అక్కడ నుండి శంకరాచార్య ప్రతిష్ఠించిన చండీదేవి గుడికి వెళ్ళాం. ఈ గుడి మానసాదేవి గుడి కంటే ఎత్తు. దీనికి రోప్వే ఉంది. ఆ కొండలన్నీ హిమాలయాలలోనివే. తర్వాత రిషికేశ్ ఆటో రిక్షాపై వెళ్ళాం. అక్కడ గంగపై ఊయల వంతెనలు 2 ఉన్నాయి. అవి ఊగుతూ ఉంటాయి. లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా. ఈ 2 వంతెనలకు గంగలో స్తంభాలు లేవు. అటూ ఇటూ స్తంభాలు, వాటికి ఇనుప తీగల ఊయల. గొప్ప అనుభవం. లక్ష్మణ్ ఝూలాను బ్రిటిష్ వారు, రామ్ ఝూలాను మన ప్రభుత్వము కట్టారు. లక్ష్మణ్ ఝూలా దాటి శాంతి ఆశ్రమం, గీతాశ్రమం చూశాము. అక్కడ మన తెలుగువారు ఎందరో శాశ్వతంగా నిత్యం గంగా స్నానం చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. జీవితంలో ప్రతివారు చూడదగ్గ అందమైన పుణ్యస్థలాలివి. పిల్లలు, ఈ విధంగా మనం ఈ పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం.